రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పేరుతో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెత్తందారుల భూముల జోలికి వెళ్లకుండా అలైన్మెంట్ను మార్చారని విమర్శించారు. శనివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ పెద్దవారు పలుకుబడి కలిగిన వారు పెత్తందారుల భూముల జోలికి వెళ్లకుండా అలైన్మెంట్ను మార్చారని విమర్శించారు. దీంతో పేద రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. రైతులతో మాట్లాడకుండా నోటీసులు ఇవ్వకుండా సర్వే నెంబర్లను బ్లాక్ చేస్తున్నారని చెప్పారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు సరైన భరోసా ఇవ్వడం లేదన్నారు. భూమిని కోల్పోతే వారికి పరిహారం ఏం ఇస్తారో చెప్పడం లేదని అన్నారు. అందుకే భూమిని ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరని వివరించారు. ట్రిబుల్-ఆర్తో పాటు దాని చుట్టూ రింగ్ రైలు వస్తుందంటున్నారని చెప్పారు. దాని చుట్టూ చెట్లు నాటడానికి అదనంగా భూమి అవసరమని చెప్తున్నారని అన్నారు. ట్రిబుల్-ఆర్, రింగ్ రైల్, చెట్లు నాటేందుకు సుమారు 40,000 నుంచి 45,000 ఎకరాల భూమి అవసరమని అంచనాలున్నాయని వివరించారు. దీంతో వేల మంది రైతులు నిర్వాసితులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని అక్టోబర్ 6న సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పి ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, నల్గొండ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, కొండ అనురాధ, చింతపల్లి, మర్రిగూడ, మునుగోడు మండల కార్యదర్శులు ఉడుగుండ్ల రాములు, ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, పోలి సత్యనారాయణ, అడ్వకేట్ ప్రమీల, రామలింగాచారి, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ట్రిబుల్-ఆర్ పేరుతో రైతుల భూమిని ఈరోజు అలైన్మెంట్ పేరుతో లాక్కోవాలని చెప్పేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఉత్తరాదిన కేంద్ర ప్రభుత్వం, దక్షిణాదిన రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల్ని ఈరోజు నట్టేట ముంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఓఆర్ఆర్ పక్కపొంటి 50 కిలోమీటర్ల పరిధిలో ట్రిబుల్-ఆర్ రోడ్డు నేషనల్ హైవే వేస్తామని, ఆ నేషనల్ హైవేకు రైతుల భూముల్ని తీసుకోవడానికి ఈరోజు సర్వే నెంబర్లను అలాట్ చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈరోజు గట్టుప్పల కావచ్చు, అట్లాగే మర్రిగూడ మండలం కావచ్చు, చింతపల్లి మండలం 3 మండలాల పరిధిలో 15 గ్రామాల రైతులు ఈరోజు సుమారు 1000 ఎకరాలు ఈరోజు భూమిని లాక్కోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము, మా భూముల్ని ఈరోజు ప్రభుత్వం లాక్కోవాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఈరోజు ఆ సర్వే నెంబర్ల పేరుతో అలైన్మెంట్ని ఎటైనా మార్చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు ఈ ట్రిబుల్-ఆర్ పేరుతో ఈ రోడ్డు నిర్మించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారో ఈ అలైన్మెంట్ని మార్చాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. మొదటి అలైన్మెంట్కి సిద్ధం కావాలని రైతులు ఉన్నారు. ఆ రకంగా దానికి సిద్ధపడకపోతే మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. 6 అయినా ప్రాణాలు పోయినా రోడ్డు మీద మేము పడి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం మీదనే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాము. ఈరోజు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది గ్రామాన్న రైతుల్ని సమీకరించి చలో ముఖ్యమంత్రి గారికి కూడా హైదరాబాద్కు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నాం. 2013లో భూసేకరణ చట్టం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని ప్రకారంగా రోడ్లు నిర్మించాలన్నా, ప్రాజెక్టులు కట్టాలన్నా దాంట్లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశాలు జరపాల్సిన అవసరం ఉందని ఆ చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ట్రిబుల్-ఆర్ పేరుతో పేద రైతుల్ని 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలుండి కుటుంబం అంతా దాని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతుల నోళ్లు కొట్టే పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడానికి సిద్ధపడతా ఉంది. బలవంతంగా భూములు లాక్కుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తీవ్రమైన బుద్ధి చెప్తారు. అందుకే రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులు కాపాడాల్సిన అవసరం ఉంది. మాది తెరటిపల్లి గ్రామము. మా గ్రామంలో మా తాత ముత్తాతల నుండి వచ్చిన వారసత్వ భూమి అనేది 24 ఎకరాలు ఉంటే, ఆ 24 ఎకరాలకు 24 ఎకరాలు మధ్యన ఇట్లా కరెంటు తీగలు ఎట్లా పోతున్నాయో అట్లనే పోతున్నాయి. మరి ఇది మాకేంటంటే పేపర్ పబ్లికేషన్ హెచ్ఎండిఏ వాళ్ళు మా సర్వే నెంబర్లు వేశారు అక్కడ 382, 395, 396 అని. మరి అప్పుడు మేము చూసుకునే వరకు, మా పేపర్లో చూసే వరకు మా సర్వే నెంబర్లు అందులో కనిపిస్తున్నాయి. ఏంటి మాకు తెలియకుండా మా తాతల నుంచి వచ్చిన వారసత్వ భూమిని మమ్మల్ని అడగకుండానే పేపర్లో ఎలా ప్రకటన చేశారనేసి మేము చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాము. కళ్ళ నిండా ఇట్లా నీళ్లు కారిపోయాయి. ఏంటి అసలు ఇది ఎవరి కోసం? ఈ ట్రిబుల్-ఆర్ ఓఆర్ఆర్ రోడ్డు ఉంటేనే దాని మీద వెళ్ళే వాళ్ళే లేరు. ఈ ట్రిబుల్-ఆర్ రోడ్ ఎవరి కోసం వేస్తున్నారని మేము గోడున ఏడ్చిన తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు మీకేమైనా అభ్యంతరం ఉంటే అక్కడ వచ్చి మీరు మీ అభ్యంతరం తెలియజేయవచ్చు అన్నాం.
మరి అక్కడ ఎవరున్నారు, కమిషనర్ ఉన్నారేమోనని మేమందరం రైతులను కట్టగట్టుకొని ఆ హెచ్ఎండి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు. కిష్టాంపల్లి గ్రామం పీకెమల్య శివార్గాలో మా తాతలు సంపాదించిన భూమి 20 ఎకరాల భూమి ఉంది. మా భూమి పక్కనంగా పెద్దది లైన్ ఉంది, కరెంట్ లైన్ ఉంది. ఆ లైన్ మీదంగానే మా భూములకు తీసుకొని వచ్చారు. ఉన్న భూమి కొద్దిగా మేము ముగ్గురు అన్నదమ్ములు అది పోయినాక మా జీవనోపాధి బారిన పడే అవకాశం ఉంది. మా పిల్లలు పెళ్లిళ్ళకు కూడా ఒక పిల్లని ఇస్తామని వచ్చే పొజిషన్ లేదు. నానా ఇబ్బందులతోటి ఎదురుతున్నాము. ఫస్ట్ లైన్ ఉన్నట్టు ఏదో ఉండి అది కంప్లీట్ చేస్తే అందులోనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ అంటారు. అదే మీరు సరి చేసి దాన్ని చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేదానికి సిద్ధం లేదు, ప్రాణాలైనా పోయేదానికి సిద్ధం ఉన్నాం.